ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దీని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 144 అధ్యాయము 15వ వచనం. Psalm 144 and verse 15. ఇట్టి స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. Happy is that people that is in such a case. Yeah, happy is that people whose God is the Lord. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క వారమును ప్రారంభించడానికి దేవుడు మనకిచ్చినటువంటి జీవాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. ఇక్కడ దావీదు అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడండి? ఇట్టి స్థితి గలవారు ధన్యులు. ఎలాంటి స్థితి? యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. పిల్లరా, దావీదు యొక్క అనుభవము గొప్పది. ఒకసారి మరి గొల్లియాతుతో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న పరిస్థితులు బట్టి చూస్తే అక్కడ సైన్యం ఉంది, మరి రాజు ఉన్నాడు, రాజబలం ఉంది. అన్నీ ఉన్నా కూడా వారి జీవితాల్లో భయము కానీ పిరిగితనము కానీ ఓడిపోయే ఓటమి అటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ సమయంలో దావీదు తెలుసు దేవుడు తన పక్షముగా ఉన్నాడని. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆ ధన్యత నాకు ఉందని తెలుసు కాబట్టి పిల్లరా, అందరూ కూడా భయపడుతున్నా తన దేవుని వైపు చూసి భయం లేకుండా గొల్లియాతునే గొప్ప శూరుని జయించినాడు. నా ప్రియుడా, నా ప్రియ సహోదరి, ఉదయకాల సమయంలో ఆస్తి అంతస్తులు కానీ భోగభాగ్యాలు కానీ ఈ లోకంలో ఉండేవి మన జీవితాల్లో కొన్నిసార్లు జయాన్ని కలిగజేయవు, నిరాశ నిస్పృహలోకి నెట్టుతాయి. కానీ యెహోవా తమకు దేవుడుగా ఉన్నవారు ఎప్పుడు సిగ్గుపడరు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకుని ఆయన కలిగి నమ్మకంతో ఆయన సేవిద్దాం. అలాంటి కృప ఉదయకాల సమయంలో మనందరికీ దేవుడు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవముగల దేవా, పరిశుద్ధమైన తండ్రి, మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాకు జ్ఞాపకం చేస్తున్నారు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. అవును ప్రభువా, మిమ్మల్ని కలిగిన వారు ఎంత ధన్యులు. గల కారణము అన్ని సమయాల్లో కూడా వారి జీవితాల్లో మీరు ఉంటారు కాబట్టి ధైర్యంగా నిలిచి ఉంటారు ప్రభువా. మరి దావీదును చూస్తున్నాం. అక్కడ రాజు, అక్కడ ఉన్నటువంటి సైన్యము, బలము, శక్తి, ఐశ్వర్యము అంతా ఓడిపోయినాయి. కానీ మిమ్మల్ని కలిగి ఉన్నాడు కాబట్టి దావీదు గొల్లియాతుని జయించి ఎలాగ రక్షణ తీసుకొచ్చినాడు. అవును ప్రభువా, మిమ్మల్ని కలిగి ఉంటే మాకు రక్షణ, మాకు నిరీక్షణ, ఆ యొక్క ప్రభువా గొప్ప ధైర్యం కలిగి ఈ లోకాన్ని జయిస్తాం, నిలబడతాం, మీ మహిమకరముగా ఉంటాం ప్రభువా. అలాంటి కృపను దయచేయండి. ఈ దినమంతా మీరు ఎక్కడి కింద భద్రపరిచి ప్రతి ఒక్క భావం నుంచి ప్రభువా శాపగ్రస్తమైన పరిస్థితుల నుంచి జీవమని మీ సమాధానము, శాంతి ప్రతి కుటుంబంలో ప్రభువా ఏలుబడి చేయడానికి సహాయం చేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన బలమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior, Jesus Christ. Here in Psalm 144 and verse 15, the Bible says, happy is that people that is in such a case. Happy is that people whose God is the Lord. True happiness and blessing does not come from wealth, power, or favorable circumstances alone, but from having the Lord as our God. A true nation or a person is truly blessed when their trust, worship, and dependence are on Him. It reminds us that joy is not found in external situations, but in living a relationship with God.